హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బేకరీ బ్యానర్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ ముందు ఫోటోషాప్ ఓపెన్ చేసుకుని అందులో కంట్రోల్ N ప్రెస్ చేయాలి. అక్కడ 48 ఇంచెస్కి 50 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 60 ఇంచెస్ పెట్టుకుంటున్నా. మోడ్ వచ్చి RGBలో పెట్టుకుంటాను. ఓకే, ఇందులో కలర్ వచ్చి బ్లాక్ కలర్ని నేను ఫిల్ చేస్తున్నా. తర్వాత ఈ మార్కెట్ టూల్ తీసుకొని సర్కిల్ షేపు లైట్గా ఎగ్ షేప్లో గీసుకుంటాను. దీనికి ఫెదర్ ఇస్తాను 250 అని 250 పిక్సెల్స్ వచ్చి ఓకే ఇస్తున్నాను. మళ్ళీ ఫెదర్ 250 ఇచ్చి ఓకే ఇస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో రెడ్ కలర్ని అప్లై చేస్తున్నాను. మెజంతా 100, ఎల్లో 100 పెట్టుకొని ఆల్ట్ డిలీట్ ఇస్తే న్యూ లేయర్ తీసుకోవాలి. ఫస్ట్ కంట్రోల్ N ప్రెస్ చేస్తే న్యూ లేయర్ వస్తుంది. ఓకే ఇస్తున్నాను. తర్వాత ఆల్ట్ డిలీట్ నొక్కితే కలర్ ఫిల్ అవుతుంది. సెలక్షన్ పోవాలంటే కంట్రోల్ D నొక్కితే సెలక్షన్ డీసెలక్షన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా పెద్ద చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత పెన్ టూల్ తీసుకొని షార్ట్కట్ కీ వచ్చి P. ఇక్కడి నుంచి నేను ఇలాగా డ్రాగ్ చేస్తున్నాను. పెన్ టూల్తో ఇలా గీసుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ N ఇచ్చి న్యూ లేయర్ తీసుకొని నేను ఎల్లో కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఎల్లో 100 పెట్టుకొని ఓకే ఇస్తాను. ఫిల్ చేయడానికి ఆల్ట్ డిలీట్ నొక్కితే ఫిల్ అవుతుంది. ఓకే, తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఇది డౌన్లోడ్ చేశాను. ఈ డాట్స్ పిక్చర్ని నేను అందులో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని పెద్ద చేసుకుంటున్నా. కంట్రోల్ T ఇచ్చి పెద్ద చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాని ఒపాసిటీ తగ్గించాలనుకుంటున్నా. కీబోర్డ్లో 1 ప్రెస్ చేస్తే 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయి కదా, మనకు కావాల్సిన ఒపాసిటీ దాంట్లో నొక్కినామంటే సరిపోతుంది. నేను ప్రజెంట్ అయితే నాకు 10% కావాలి కాబట్టి 1 ప్రెస్ చేస్తున్నా. ఓకే, కొద్దిగా పెద్ద చేసుకుంటున్నా. చూడడానికి ఒక మంచి లుక్ అనేది వచ్చింది. తర్వాత సర్కిల్ షేప్ తీసుకొని నేను ఇక్కడ ఒక 3 సర్కిల్ని డ్రా చేయాలనుకుంటున్నా. ఫస్ట్ చిన్న సర్కిల్ ప్రెస్ చేసి కంట్రోల్ N ఇచ్చి న్యూ లేయర్ తీసుకుంటున్నా. దాంట్లో ఒక కలర్ని ఫిల్ చేస్తున్నా, వైట్ కలర్ని ఫిల్ చేస్తున్నా. ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. పైకి రావాలంటే కంట్రోల్ Shift క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే పైకి వస్తుంది. సేమ్ అలాగే దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. కంట్రోల్ T ఇచ్చి ఆల్ట్ పట్టుకొని లాగామంటే సమానంగా పెద్దదవుతుంది. ఓకే, కొద్దిగా చిన్నది చేసుకుందాం. తర్వాత ఇంకో డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. దీన్ని కొద్దిగా పెద్ద చేస్తున్నా. ఈ ఫస్ట్ది ఇంకా కొద్దిగా చిన్నది చేస్తున్నా. ఫస్ట్ ఫాస్ట్ఫార్వర్డ్ 8. తర్వాత మిడిల్ దాన్ని కొద్దిగా ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, తర్వాత ఇప్పుడు టెక్స్ట్ని టైప్ చేద్దాం. టెక్స్ట్ టైప్ చేయడానికి
నేను ఇక్కడ బార్బర్ థాయిలాండ్ అనే ఫాంట్ ఒకటి తీసుకుంటున్నా. బార్బర్ షాప్ ఇన్ థాయిలాండ్ అనే ఫాంట్ని తీసుకుంటున్నా. ఇప్పుడు మనం టెక్స్ట్ని టైప్ చేద్దాం. స్వీట్ బేకరీ. అని టైప్ చేస్తున్నాను. తర్వాత ఈ బేకరీ అనేదాన్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్కి జరుపుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ జరుపుకోవడానికి నేను స్పేస్ వాడుతున్నాను. ఓకే, తర్వాత దీన్ని పెద్దది చేస్తున్నా. ఈ టెక్స్ట్ని కొద్దిగా టిల్ట్ చేస్తున్నా. టిల్ట్ చేస్తే మనకు చూడడానికి కొంచెం అందంగా కనపడుతుంది. తర్వాత ఇక్కడ ప్రీమియం అని టైప్ చేస్తాం. సెకండ్ పాస్వర్డ్ 3. దీన్ని చిన్న చేసుకొని ఫాంట్ చేంజ్ చేస్తున్నా. ఓకే, దీనికి నేను ఎల్లో కలర్ని ఫిల్ చేస్తాను. తర్వాత దీన్ని ఇక్కడ మధ్యలో స్వీట్ మధ్యలో పెట్టుకుంటాను. తర్వాత ప్రీమియంని డూప్లికేట్ లేయర్ తీసుకొని ఇక్కడ ఫోన్ నెంబర్ని టైప్ చేస్తున్నా. సెల్ ఓకే, దీనికి వైట్ కలర్ని ఫిల్ చేస్తున్నా. థర్డ్ పాస్వర్డ్ 7 స్ట్రైట్గా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం వీటికి పిక్చర్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ లడ్డు అని టైప్ చేస్తాం. నేను ఈ ఇమేజ్ని తీసుకుంటాను. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని Ctrl+V ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. తర్వాత Ctrl+G నొక్కితే ఆ ఇమేజ్ అనేది ఆ షేప్లోకి వెళ్ళిపోతుంది. అలాగే సెకండ్ లేయర్ సెకండ్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను హల్వా అని టైప్ చేస్తున్నాను. నేను ఈ పిక్చర్ని తీసుకొని కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేయడానికి Ctrl+V ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. అలాగే Ctrl+G నొక్కితే ఈ లేయర్ లోపలికి ఈ ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సెంటర్లో పెట్టుకొని ఓకే ప్రెస్ చేస్తున్నా. తర్వాత కేక్ ఇక్కడ
ఈ కేక్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, వీటికి కొన్ని స్ట్రోక్ ఇవ్వాలని అనుకుంటున్నా కాబట్టి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ అనేది ఇస్తున్నా. ఓ 20% స్ట్రోక్ ఇస్తున్నా. అలాగే డ్రాప్ షాడోని కూడా ఇస్తున్నా. ఓకే, దీన్ని ఈ ఎఫెక్ట్ని డ్రాగ్ చేసి పైన ఉన్న లేయర్కి అప్లై చేస్తున్నా. సో మళ్ళీ అప్లై చేసే పని లేకుండా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సేమ్ అలాగే ఇంకో లేయర్ కూడా. తర్వాత కింద టెక్స్ట్ని టైప్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఈ టెక్స్ట్కి ఫాంట్ వచ్చి హే అనే ఫాంట్ని టైప్ చేస్తుంది. ఈ ఫాంట్కి నేను బ్లాక్ కలర్ని ఫిల్ చేస్తున్నా. కంట్రోల్ టీ ఇచ్చి సైజు తగ్గించుకుంటున్నా. అలాగే కింద ఇంకో డూప్లికేట్ లేయర్ తీసుకొని కొద్దిగా ఈ ఫాంట్ని కిందకి జరుపుకుంటున్నా. ఈ ఫాంట్ని రైట్ అలైన్మెంట్ చేసుకుంటున్నా. రైట్ అలైన్మెంట్ చేసుకోవడానికి టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ రైట్ సైడ్ అనే అలైన్మెంట్ని ప్రెస్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ రైట్ సైడ్కి జరుపుకుంటున్నా. తర్వాత మార్క్ టూల్ తీసుకొని ఇక్కడ చిన్న బాక్స్ లాగా ఒకటి తీసుకుంటున్నా. న్యూ లేయర్ ప్రెస్ చేసి ఓకే ఇస్తున్నా. అందులో బ్లాక్ కలర్ని ఫిల్ చేస్తున్నా. ఇక్కడ పెట్టుకొని ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజర్ టూల్ తీసుకోవడానికి ఈ ప్రెస్ చేస్తున్నా. తర్వాత ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా. సో మనకు ఒక మంచి డిజైన్ లుక్లో కనిపిస్తుంది అన్నమాట. ఇవి డైలీ ఫ్రెష్ అనేది కూడా కొద్దిగా పై జరుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ కోసం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి పెట్టిన దాన్ని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, తర్వాత ఈ స్వీట్ బేకరీ అనేదాన్ని కొద్దిగా పెద్ద చేస్తున్నా. ఫోర్త్ పాస్వర్డ్ 2 ఇక్కడ అండ్ సింబల్ని స్వీట్ పక్కన అండ్ సింబల్ని పెట్టాలనుకుంటున్నాను. దానికి ఎల్లో కలర్ని ఫిల్ చేస్తున్నాను. సో దాన్ని చిన్నది చేసుకొని ఇక్కడ స్వీట్ పక్కన పెడుతున్నా. సెల్ నెంబర్ కూడా ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటున్నా.
కొద్దిగా పెద్దది చేస్తున్నా. ఓకే, ఈ విధంగా మనం ఒక సింపుల్ డిజైన్లో మనం స్వీట్ బేకరీ బ్యానర్ని ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియో PSD లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వీడియోలో మీకు ఆ పాస్వర్డ్ని మధ్యలో చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా విని ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మీకు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.